యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు సృష్టికర్త జగద్రక్షకుడైన యేసుక్రీస్తును నామములో శుభములు చెప్పుచున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? ఇంట్లో మీ బిడ్డలందరూ క్షేమంగా ఉన్నారా? నిత్యము మీ కుటుంబాల కొరకు, అభివృద్ధి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు కలుగుజేసిన సృష్టి కార్యము నమ్మదగినది అని వాక్యము చెప్పుచున్న కొన్ని రుజువులు దేవుని పరిశుద్ధ గ్రంథములో ధ్యానించబోతున్నాం. శ్రద్ధగా వినండి. యావత్ బైబిల్ గ్రంథ పరిశీలన ప్రారంభించిన సందర్భంగా ఈ సృష్టిని గూర్చి దేవుడేమి చెప్పాడో తెలుసుకొనుట చాలా ప్రాముఖ్యం. సృష్టి అందలి ప్రారంభాలన్నింటిని గూర్చి తెలియజేసే ఆది కాండాన్ని మనము నేడు ధ్యానిస్తున్నాం. ఈ సృష్టిని గూర్చి దేవుడు మనకు ప్రత్యేకంగా తెలియచేయడంలో ఒక ప్రత్యేకత ఉంది. అయితే ఈ సృష్టిలోని ఆయా విషయాలను గూర్చి దేవుడు మనిషికి సంజాయిషి చెప్పుకునే ఉద్దేశముతో మాత్రం వ్రాయబడలేదు. ఏ విషయాన్ని గూర్చి అయినా మనిషికి సంజాయిషి చెప్పుకునే అవసరత దేవునికి లేనేలేదు. ఈ మన బైబిల్ గ్రంథ పరిశీలనలో సృష్టిని గూర్చి ప్రాముఖ్యంగా దేవుడు ఏమి సెలవిచ్చాడో మనం తెలుసుకుంటాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకానియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకానియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్యములను, జీవము కలిగి చలించు వాటన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకానియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపర్చుకొనుడి. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ప్రియులారా, ఈ మాటలు ఆదికాండము 1వ అధ్యాయములో వ్రాయబడి ఉన్నాయి. ఈ సృష్టి అంశము ఆదికాండములో ఎంతో ప్రాముఖ్యమైనది. మీరేదైనా మత సంబంధమైన చర్చ నిర్వహించినట్లయితే సృష్టి యొక్క వివరణ చర్చనీయాంశంగా ఉంది. బైబిల్లో కనిపించే సృష్టి వివరణపై 2 వివాదాలున్నాయి. ఒకటి, బైబిల్లోని సృష్టి వివరణ శాస్త్రానికి దూరంగా ఉండడం వల్ల బైబిలు దైవాత్మ ప్రేరణతో కలిగింది అనే దానిని శాస్త్రము తిరస్కరిస్తుంది. అయితే దేవుని వాక్యాన్ని విశ్వసించే ఒక విశ్వాసి శాస్త్రము వాక్యానుసారము కాదు అంటారు. సృష్టి లాంటి అంశాల విషయంలో సైన్స్, బైబిలు కలుస్తాయా? ఇక శాస్త్రవేత్తలు దైవ విధానాలను ఆలోచించి అర్థం చేసుకోగలరా అని అడిగితే తప్పక ఒక శాస్త్రవేత్త దేవుని విధానాలను అర్థం చేసుకోగలడు. వారు ఆయా విషయాలను ప్రయోగపూర్వకంగా తెలుసుకుని లోకానికి రుజువు చేస్తారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో వారి పరిశీలన అంతా సృష్టిలోని వాస్తవాలపైనే. అయితే విశ్వాసము లేకుండా దేవునికిష్టులై ఉండడం అసాధ్యమని, దేవుని దగ్గరకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, తనను వెదకేవారికి ఆయన ఫలం దయచేస్తాడని నమ్మాలని లేఖనం చెబుతుంది. గనుక రుజువులు కోరే
శాస్త్రవేత్తల్లాంటి వారికి కూడా దేవుణ్ణి చేరుకోవడానికి విశ్వాసం ఒక్కటే మార్గం. శాస్త్రవేత్తలకు గాని, ఒక పట్టాన దేవుణ్ణి నమ్మని వారికి గాని విశ్వాసము ద్వారానే తప్ప మరొక రక్షణ విధానాన్ని దేవుడు కలిగి ఉండలేదు. విశ్వాసము ద్వారానే దేవుని యొద్దకు తేబడి దేవునికిష్టమైన జీవితాలను అదే విశ్వాసము ద్వారా మనం జీవించగలం. విశ్వాసమనేది దేవుని వరం. ఒక శాస్త్రవేత్త లేదా విద్యావేత్త సామాన్యమైన విధానములో విశ్వాసము ద్వారానే దేవునిలోనికి రాగలిగినప్పుడు, దైవ విధానములో దేవుని యందు విశ్వాసముంచినప్పుడు, విశ్వాస ప్రకారమే అతడు అంతా చేసినప్పుడు అతడు ఏదో శాస్త్రానికి సంబంధించిన వాడు కాలేడు. దేవుడు ఆత్మస్వరూపి గనుక ఆయన తెలుసుకొని ఆయన ఆరాధించాలి. దేవుని సృష్టిని గూర్చి తెలుసుకోవడానికి దేవుని చేతనే నడిపించబడినప్పుడు దైవ సంబంధమైన విషయాలు, దేవుని గూర్చిన అద్భుత ప్రత్యక్షతలు మనకు తెలియపరచబడడం ఇవన్నీ శాస్త్రీయ పరిధిలోనివి కావు. ఈ సృష్టిని గూర్చి లేక బైబిల్లోని ఏ విషయాన్ని గూర్చైనా మనం వేసుకోవలసిన ప్రశ్న ఏమిటంటే, దీని అర్థమేమిటి? ఇది దేనిని గూర్చి తెలియజేస్తుంది? నా కొరకు ఈ భాగం ఏమి చెబుతుంది? ఇక సృష్టిని గూర్చి వ్రాయబడిన ఈ భాగములో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, జలములలో ఆయా ప్రాణులను సృజించెనని, నరులను సృజించెనని 3 చోట్ల సృజించెను అన్న మాట కనిపిస్తుంది. మొదటిసారి వ్రాయబడిన దానిలో ఆకాశములు, సర్వసృష్టి, భూమి మొదలైనవి వస్తాయి. పచ్చని ప్రకృతిని కలిగించడానికి చెట్లు, చేమలను ఉత్పత్తి చేసే జీవాన్ని కలిగించే శక్తి భూమికి ఇవ్వబడింది. ఇక రెండవసారి నేలలోని సృష్టి, జంతువులు, ప్రాణులు, జీవరాశులు మొదలైనవి రెండవ సృష్టి యొక్క ఫలితం, జంతువుల యొక్క జీవం. ఇక మూడవసారి మానవ సృష్టి, మానవుణ్ణి సృజించేది 3వ స్థానంలోనికి వస్తుంది. ఇక ఈ మధ్యలో జరిగిన చర్యలో సృష్టి స్థితి బాగు చేయబడింది. ప్రారంభములో సృష్టి రూపం లేక ఖాళీ చేయబడిన స్థితిలో ఉంది. కటిక చీకటితో నింపబడి అగాధ జలాలతో నిండి ఉంది. అటువంటి స్థితిలో దేవుని ఆత్మ సంచారముతో ఆ శూన్య స్థితి బాగు చేయబడింది. ఆదికాండము 1వ అధ్యాయము 21 వచనాల్లో విభజించబడుట లేక ఒక చోటనే కూర్చబడుట లేక కనబడుట అనేవి జరిగిన తర్వాత ఆరిన నేల కనబడింది. భూమి ముందే ఉంది, కాని నేల క్రింద ఉంది. ఇది ఎంతో ఆసక్తికరమైన విషయం కదా. బారా అనబడే సృష్టి, సృజించబడుట అనే మాటలకు ఏమీ లేని చోట ఏదో చేయబడుట లేదా అప్పటికే ఉన్నదానిని కొంత మార్చుట అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. ఉదాహరణకు, ఒక చెట్టు కొట్టి చెక్క తీసుకుని ఏదో ఒక వస్తువుగా తయారు చేస్తే అది సృష్టి అవ్వదు, ఒక తయారీ మాత్రమే అవుతుంది. సృష్టి అప్పటికే ఉంది, అయితే అది మార్చబడింది. ఇక ప్రాణులు, జలచరాలు మొదలగునవి అన్నీ నీళ్లలో నుండి కలిగాయి. ప్రాకు పురుగులు, అడవి జంతువులు, ఇతర చిన్న జంతువులు భూమిలో నుండి పుట్టాయి. ఈ విషయాల్ని శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. ఇక 3వ ప్రత్యేక కార్యక్రమము మానవ నిర్మాణం. ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వచనాల్లో దేవుడు నరులను సృజించెను. ఆదికాండాన్ని మనం చదువుతున్నప్పుడు మొదటిగా సృష్టి వరుసక్రమం మనం తెలుసుకుంటాం. 3 విధాలుగా జరిగిన యావత్ సృష్టి, విశ్వవ్యాప్తంగా కలిగిన అభివృద్ధి, మార్పులను గురించి మనం తెలుసుకుంటాం. ఈ సత్యాన్ని ఇంచుమించు శాస్త్రవేత్తలు అందరూ నమ్ముతున్నారు. జీవం యొక్క ప్రారంభాన్ని, మార్పును, అభివృద్ధి అంతటినీ ఈ భాగాల్లో మనం చూస్తాం. ఈ సత్యాల నుండే పరిణామ సిద్ధాంతము వ్యాప్తి చెందింది. 3 రకాలుగా చెందిన అభివృద్ధి శాస్త్ర సంబంధమైనది కాదు, దైవిక సంబంధమైనది, పారలౌకికమైనది మరియు ఆధ్యాత్మికమైనది. ఇక ఈ సృష్టి ప్రారంభం దేవునిని నమ్మని శాస్త్రవేత్తలకు అర్థం చేసుకోవడానికి కష్టమే. దేవుడు సృజించెను అనే మాటను వారు నమ్మలేరు. అనేక సిద్ధాంతాల వారు అర్థం చేసుకోలేరు. కారణం, వారు దేవుణ్ణి నమ్మలేదు కాబట్టి.
ఈ గొప్ప సిద్ధాంతాలన్నిటికంటే నిజ దేవునిని ఎరుగని కారణంగా ఇదంతా ఎలా సంభవించింది అనే దానికి వారి దగ్గర సమాధానం లేదు. శాస్త్రవేత్తల పరిణామ సిద్ధాంతములో వృక్ష జీవము జంతు జీవంగా, జంతు జీవము మనుష్య జీవంగా మారినట్లు ఉంటుంది. అయితే 3 విధాలైన దేవుని సృష్టి వివరణ ఆదికాండములో మనకివ్వబడింది. దేవుడు నరులను సృజించెను అని చాలా తేటగా తెలియచేయబడింది. ప్రియ శ్రోత, దేవుడు ఉన్నాడని, ఆ దేవుని ద్వారానే ఈ సృష్టి అంతా సృజించబడిందని, మనలందరినీ ఆయనే పుట్టించాడని మీరు సంపూర్ణముగా నమ్ముచున్నారా? ఇంతవరకు విన్న ఆదికాండము 1వ అధ్యాయం యొక్క ముఖ్య సారాంశము దేవుడే సృష్టికర్తయని, ఇప్పటికీ ఆయన అట్టి సృజనాత్మకతను కలిగి ఉన్నాడని, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీ యొక్క వ్యక్తిగత జీవితములో ఆయన సృష్టి క్రియ, నూతన జన్మ మీ హృదయములో జరగాలని, ఆయన జీవము, ఆయన శక్తి మీ జీవితంలోనికి ప్రవేశించాలని, పనిచేయాలని, ఆయన మీ ఆత్మలో జీవించాలని దేవుడు ఆశపడుచూ ఉన్నాడు. దేవుని సృష్టి కార్యాలను ఆసక్తితో వింటున్న నీలో ఇంతవరకు నూతన హృదయము కలిగి ఉండకుండా ఉన్నట్లయితే, ఒకవేళ నీవు చనిపోయినట్లయితే దేవునితో ఉండలేవు. ఇక దేవుడు కలుగుజేసిన సృష్టి కార్యము నమ్మదగినది అని వాక్యము ఎలా రుజువు చేస్తుందో మనం విందాం. దేవుడు కలుగుజేసిన సృష్టి 3 విధాలుగా లేక 3 దశలుగా జరిగిందని మనం విన్నాం. సృష్టి చర్యకు ఫలితంగా మన చుట్టూ అభివృద్ధి చెందిన సృష్టిని మనం చూడగలుగుతున్నాం. 3 దశలుగా కలిగిన సృష్టి నేటి వరకు మనం చూస్తున్న విధంగా అభివృద్ధి చెందడానికి కారణం దేవుని ఆత్మ. శూన్యముగా, నిరాకారంగా ఉన్నప్పటికీ బాగుచేసి ఒక రూపానికి తీసుకుని రావడానికి గల కారణమేమిటంటే, దేవుడు ఆత్మయున్నట్టే. సృష్టి అభివృద్ధి చలనాలకు దేవుని ఆత్మయే కారణం. ఇక 3 విధాలుగా జరిగిన సృష్టి కార్యములో గొప్ప మార్పు కనిపిస్తుంది. అది అభివృద్ధి పొందిన జీవం. ఇక్కడ శాస్త్రము, బైబిలు 2 ఒకదానికొకటి ఏకీభవిస్తున్నాయి. 3 దశలుగా జరిగిన సృష్టి చర్యలో జీవము అభివృద్ధి చెందింది. ఈ విధంగా 3 దశలుగా జరిగిన సృష్టి కార్యములో దేవుడు మరియు సృజించెను అను 2 మాటలు అధికంగా కనిపిస్తాయి. శాస్త్రము, దాని పండితులు ఈ విషయాన్ని కొన్నిసార్లు అంగీకరించారు. అయితే శాస్త్రము సృష్టిని గూర్చి ఏమంటున్నప్పటికీ సృష్టి కార్యం మాత్రం దైవ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. సృష్టి యొక్క ఆయా విషయాల్లో బైబిలు మరియు శాస్త్రము ఈ 2 ఏకీభవించే విధానం లేక ఏకత్వం ఎంతో ఆసక్తికరమైనది. అయితే సృష్టి వివరణలోని దేవుడు సృజించెను అని కనిపించే 3 చోట్ల లేక ఈ 3 సందర్భాలను గూర్చి శాస్త్రము దగ్గర ఎలాంటి సమాధానము లేనందువల్ల శాస్త్రము కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతూ ఉంది. శాస్త్ర క్రమాన్ని వివరించే శాస్త్రవేత్త దేవుడు సృజించెను అను మాట నమ్మడు. దేవుని వాక్యమైతే ఇట్టి గొప్ప సృష్టిని చేసిన సృష్టికర్త అయిన గొప్ప దేవుని గూర్చి ప్రకటిస్తుంది. మానవులైన శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన ఆయా సిద్ధాంతాల కంటే సృష్టికర్త అయిన దేవుడు మరింత నమ్మదగినవాడు. ఇదంతా అసలు ఎలా ప్రారంభమైంది అనే ప్రశ్న ఎప్పటికైనా శాస్త్రవేత్తలకే మిగిలి ఉంటుంది. వృక్ష జీవము జంతు జీవముగా, జంతు జీవము మనుష్య జీవంగా మారిందని శాస్త్రము వాదిస్తుంది. అయితే 3 చోట్ల శాస్త్రానికి, శాస్త్రవేత్తలకు తల ఎత్తే ప్రశ్నలకు నిజమైన సమాధానం దేవుడు సృజించెను. ఈ విధంగా సృష్టి యొక్క ప్రారంభం ఎంతో ఆసక్తికరమైనది. 400 లేదా 500 సంవత్సరాలకు ముందు సృష్టి ప్రారంభాన్ని గూర్చి ఆనాటి వారి నమ్మకాలు ఏమయ్యుండేవి? సృష్టి నిర్మాణము గూర్చి, ఈ సృష్టి ఏ విధంగా నడిపించబడుతుంది అనే దాని గూర్చి అనేక కథలు చెప్పబడుతూ ఉండేవి. ఒక శాస్త్రవేత్త ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతము కంటే కూడా ఎంతో ముందుగా, అనగా 3300 సంవత్సరాల పూర్వమే ఆదికాండము 1వ అధ్యాయములో మార్పు చెంది అభివృద్ధి చెందే జీవాన్ని గూర్చి వ్రాయబడింది. ఆదికాండము 1వ అధ్యాయములో 3 సార్లు
దేవుడు సృజించెను అని వ్రాయబడిన ప్రకారము ఈ 3 క్రమాల్లోనే ఈ సృష్టి అంతా ఇమిడి ఉంది. ఇక బైబిల్ గ్రంథం శాస్త్రాన్ని రుజువు చేయడానికి ప్రయత్నించడం లేదు. అదేవిధంగా సృష్టిని గూర్చి, సృష్టిలోని ఆయా ప్రారంభాలను గూర్చి మాత్రమే చెప్పాలనేది బైబిల్ యొక్క ఉద్దేశం కానే కాదు. అయితే బైబిల్ గ్రంథం అంతకంటే మరెంతో గొప్ప ఉద్దేశాన్ని, ప్రయోజనాన్ని కలిగి ఉంది. బైబిలు శాస్త్ర సంబంధమైన పాఠ్యపుస్తకం కాదు సుమా. మానవుని కొరకైన రక్షణ, విమోచనలను బైబిల్ గ్రంథం ప్రాముఖ్యంగా తెలియజేస్తుంది. రక్షణ మానవునికి ఏ విధంగా అవసరమై ఉంది అనే దానిపైనే చారిత్రక సందర్భాన్ని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఇది బైబిల్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం అయ్యుంది. ఇక బైబిల్ గ్రంథం 1189 అధ్యాయాలు కలిగి ఉండి వీటిలో 1.5 అధ్యాయాలు మాత్రమే సృష్టిని గూర్చి వివరిస్తుంది. సృష్టిని గూర్చి బైబిల్లో చాలా తక్కువగా వ్రాయబడినప్పటికీ బైబిలు 3300 సంవత్సరాల కిందట నాటి శాస్త్రాన్ని వెలికితీసింది. ఎలాగంటే అనేక సంవత్సరాలుగా మార్పు చెంది అభివృద్ధి చెందే జీవాన్ని గూర్చి శాస్త్రము ఆలోచిస్తుంది. ఇదే జీవాన్ని గూర్చి దేవుని వాక్యము ప్రారంభం నుండి మాట్లాడుతుంది. ఇక సృష్టిని గూర్చి మాట్లాడడం అనే విషయానికి వస్తే ఈ గొప్ప అంశాన్ని గూర్చి మాట్లాడే అంతటి అర్హత ఎవరికుంది? ప్రాచీన కాలానికి చెందిన యోబు అనే భక్తుని గూర్చి దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది. అతడెంతో గొప్ప జ్ఞాని అయుండి సృష్టిలోని గొప్ప విషయాలను గూర్చి ఎంతగానో చర్చించగలిగాడు. అయితే దేవుడు అతనిని ఎంతగానో తగ్గించి, ఒకానొక సందర్భంలో నేను ఆకాశాన్ని, భూమిని సృజించినప్పుడు నీవెక్కడ ఉన్నావు అనే సామాన్యమైన ప్రశ్న అడిగాడు. అవును, ఇదెంతో ముఖ్యమైన ప్రశ్న. దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు ఏ శాస్త్రవేత్త అక్కడ లేడు. ప్రయోగాలు చేసి ఏవో కనుగొనడానికి, చివరికి ఒక నిర్ణయానికి రావడానికి దేవునితో పాటుగా ఎవరూ లేరు. ఈ విధంగా సృష్టిని గూర్చి, దానిలోని ప్రారంభాలను గూర్చి అధికారముతో మాట్లాడ్డానికి ఏ శాస్త్రవేత్తకు సాధ్యం కాదు. ఇక ఈ సృష్టిని గూర్చి మాట్లాడమనేది శాస్త్రీయ క్రమం కాదుగాని వేదాంత పరిధిలోనికి వస్తుంది. ఒక తత్వశాస్త్రాన్ని బోధించే అధ్యాపకుడు సంవత్సరపు చివరిలో విద్యార్థులు నేర్చుకున్నది ఏమిటో 4 విధాలుగా 4 మాటల్లో బోర్డుపైన వ్రాశాడట. 1, నాకేమీ తెలియదు అని. సరే, ఆయనకేమీ తెలియకపోవచ్చు అని విద్యార్థులు అనుకున్నారట. 2వ మాట, మీకేమీ తెలియదు అని వ్రాశాడట. సరే, ఇంత తత్వశాస్త్రమును అభ్యసించిన వారే తనకేమీ తెలియదు అంటుంటే మనకేమాత్రం తెలుస్తుందిలే అనుకున్నారట విద్యార్థులు. ఇక 3వసారి అసలు ఎవరికి ఏమీ తెలియదు అని వ్రాశాడట. ఇక 4వసారి తెలివిగలవాడు ఈ విషయాన్ని గూర్చి ఆలోచిస్తాడని వ్రాశాడట. నాకు తెలియదు, మీకు తెలియదు, ఎవరికి తెలియదు. తెలివి ఉంటే ఆలోచించు. ఇదే తత్వశాస్త్రమంటే. ఈ విధంగా తత్వశాస్త్ర ధోరణిలో చెప్పినట్టయితే సృష్టిని గూర్చి నాకేమీ తెలియదు, మీకేమీ తెలియదు, మరెవరికి తెలియదు. అయితే ఈ విధంగా రేడియో వేద పాఠశాలలో సృష్టిని గూర్చి ఆలోచించుట లేక ధ్యానించుట తెలివైన పని కాదా? ఈ సృష్టి అంతా దేవునికి చెందింది. దేవుడే సృజించాడు. దేవునికి మాత్రమే తెలుసు. ఈ సృష్టి అందలి నిగూఢ అంశాలు తెలియపరచగలిగిన ఒకే ఒక ప్రవక్త మోషే. సీనాయి పర్వతంపై దైవ ప్రత్యక్షత పొందిన మోషే బైబిల్లోని పాత నిబంధన గ్రంథాలైన మొదటి 5 గ్రంథాలు మనకు అందించగలిగాడు. 40 రాత్రింపగళ్ళు ఉపవాసముతో ఈ 3 ప్రత్యేక సమయాల్లో పర్వతంపై దేవుని దర్శించిన మోషే దైవ ప్రత్యక్షతతో లేఖనాలను పొందాడు. ప్రభువా, నాకు ఆహారము కంటే నీ మాట నాకు ఎక్కువయింది అని చెప్పినట్టుంది. ఈ విధంగా ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము దేవుని నుండి పొందాడు. సృష్టిని గూర్చిన వివరణతోనే మోషే ధర్మశాస్త్రము ప్రారంభమైంది. సృష్టి గూర్చిన వివరణ ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు మీకు తెలియపరచబడిన అంశాలన్నీ సత్యమైనవి. ఇక సృష్టి అంశానికి వచ్చేసరికి
రెండు విభిన్న దశలను మనం ఎదుర్కొంటాం. ఈ రెండింటిలో ఏదొకటి తప్పక అంగీకరించండి అనే ఒత్తిడి ఎవరి మీద ఉండదు. నీవు మంచి క్రమశిక్షణ కలిగిన విశ్వాసివయుండి బైబిల్ గ్రంథాన్ని నమ్మినట్లయితే, బైబిల్ ప్రకారంగా ఈ సృష్టి 6000 సంవత్సరాల వయస్సు కలిగి, మనిషి కూడా 6000 సంవత్సరాలు వయస్సు కలిగినవాడు అనే సత్యాన్ని నమ్మవలసి ఉంది. మరి ఒక దశలో మీరు గమనించినట్లయితే, ఈ భౌతిక సంబంధమైన విషయాలను, మనుష్య జ్ఞానముకు సంబంధించిన విషయాలను, నాస్తికత్వానికి మరియు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విషయాలను కలిగి ఉన్న ప్రజలు ఈ జీవమును తత్వశాస్త్రానికి అన్వయించుదురు. జీవానికి సంబంధించిన తమ తత్వశాస్త్రాన్ని బలపరుచుకొనుటకు ఈ పరిణామ సిద్ధాంతాన్ని వివరించి దాన్ని అంగీకరించమని చెబుతారు. ఏది ఏమైనప్పటికీ మనం గ్రహించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆదికాండములోని సృష్టి అంశాలను ధ్యానిస్తున్నప్పుడు మనము ఈ రీతిగా ప్రశ్నించుకోవాలి. నిజముగా ఇది ఏమి చెబుతుంది అని ప్రశ్నించుకొని, నిజమైన శాస్త్రజ్ఞులు ఆ విషయాలను ధ్రువపరిచే వరకు ఎదురు చూడాలి. దేవుడు తన సృష్టిని గూర్చి మనకు తెలియచేయడములో గల కారణమేమిటంటే, ప్రతి మానవుని హృదయానికి ఇట్టి నూతన సృష్టి అత్యవసరము అనే సత్యాన్ని దేవుడు తన సృష్టి కార్యము మనకు తెలియచేయడములోని ముఖ్యోద్దేశం. దావీదు పొందినట్టే నూతన సృష్టి, హృదయ మార్పు మనలో ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. దావీదు పాపం చేసి ఘోరంగా అపజయం పొందినప్పుడు పశ్చాత్తాపముతో హృదయ లోతుల్లో నుండి దేవుణ్ణి ఈ విధంగా వేడుకున్నాడు. దేవా, నా అంతరంగములో నాకు నీ సత్యాన్ని తెలియచేయి అన్నాడు. తాను పాపినని గ్రహించి తల్లిగర్భములో నుండే పాపినని, పాపములోనే తల్లిగర్భములో చేరానని ఒప్పుకుంటూ, నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అనే గొప్ప ప్రార్థనను చేశాడు. దేవుడు ఆ విధంగా ఒక నూతన సృష్టిని తనలో కలిగించకపోతే తిరిగి తిరిగి అదే రీతినే పడిపోతానని దేవుని ఎదుట తెలియజేస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు. ఇదే విషయాన్ని గూర్చి యేసు ప్రభువారు ఒకచోట మాట్లాడుతూ, నేనెలా చెబుతున్నానని మీరు ఆశ్చర్యపడకండి. మీరు క్రొత్తగా జన్మించాలి. ఇట్టి క్రొత్త జన్మను పౌలు నూతన సృష్టి అని పిలిచాడు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని, మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పనియైయున్నాము. మనకు కూడా ఈ నూతన సృష్టి యొక్క అవసరత ఉందని గ్రహించి, ఆయనే ఈ సృష్టి కార్యాన్ని చేయగలడని మరియు శరీరమూలముగా జన్మించినది శరీరమని ఎరిగి నూతన జన్మ లేక నూతన సృష్టి కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఇట్టి నూతన జన్మ అనుభవం ప్రియ శ్రోత, నీవు కలిగి ఉన్నావా? లేకుంటే నీ జీవితములో ఇట్టి నూతన కార్యము చేయమని దేవుణ్ణి ఇప్పుడే వినయముతో, విధేయతతో వేడుకోవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. దేవుడట్టి కృప మీకు దయచేయునుగాక. దైవాశీస్సులు. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.